ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా ఎక్కడికమ్మా వెళ్తున్నా? తప్పమ్మా, బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. అమ్మకి చిన్న పని పడింది. నేను ఇప్పుడే వచ్చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఏం పని? ఒకరు తప్పు చేయకుండా ఆపాలమ్మా. ఆ తప్పు వల్ల చాలా మంది ప్రమాదంలో పడతారు. ఏదో ఒకటి చెప్పమ్మా, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. లేదు జగద్ధాత్రి, ఇది అందరూ చేయగలిగిన పని కాదు. నేను మాత్రమే చేయగలిగిన పని. నేను మాత్రమే చేయాల్సిన పని. అయితే నేను వస్తానమ్మా. అమ్మకి పనుందని చెప్తుంది కదా జగదాత్రి, వెళ్ళనివ్వు, వచ్చేస్తుందిలే. చూడు, వచ్చేప్పుడు నీకు బోల్డ్ బొమ్మలు తీసుకొస్తుంది, నిన్ను ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్తుంది కదమ్మా కావ్య? అవును జగద్ధాత్రి, వచ్చేటప్పుడు నేను నీకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తాను, సరేనా? ప్రామిస్ చేయి, నువ్వు బొమ్మలు తెస్తావని, ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్తావని ప్రామిస్ చేయి. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. సరే, వెయిట్ చేస్తుంటాను మమ్మీ. అలాగే జగద్ధాత్రి, జాగ్రత్త. శివయ్య, అర్జెంటుగా వెళ్ళాలి, బండితి. అలాగే మేడం. దగ్గరుండి ప్రెస్కి తీసుకెళ్లేదే అయితే ఆయన్ని ఆధారాన్ని ఇచ్చేమని ఎందుకు అడుగుతుంది? అమ్మా, ఏంటి కావ్య కనిపించడం లేదు, బావ కూడా కనిపించడం లేదు. నారాయణ బయటికి వెళ్ళాడు, వెనకాలే కావ్య కూడా వెళ్ళింది. పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తానంది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఇద్దరు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమైందే, ఇందాక నుంచి అలాగే ఉన్నావు? నాకెందుకో వదిన డబ్బులకి మా ఆయన సంపాదించిన సాక్ష్యాన్ని అమ్మేయాలని చూస్తుందనిపిస్తుందమ్మా. అందుకే మా ఆయన వెనకాల వెళ్ళింది అనుకుంటున్నాను. రాగిని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవునే, కావ్య ఏంటి డబ్బులు కమ్ముడు పోవడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? డ్యూటీ కోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది. ఇన్ని రోజుల నుంచి తనని చూస్తూనే ఉన్నావు, అయినా ఆ మాట ఎలా అనగలిగావు? నాకిదంతా నమ్మాలని లేదన్నయ్య. బయటికి అలా అనగలుగుతున్నా కానీ లోపల వదిన తప్పు చేసుండకూడదు అనే అనుకుంటున్నాను. నేను విన్నది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా అర్థం అవుతుందా? అర్థం చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను, కానీ అదే నిజం అని తేలితే మాత్రం వదినని క్షమించనన్నయ్య. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నా మాట మనసు మార్చుకోను. అమ్మా తీసుకో. అది కాదే, నా మాట విను. లేదమ్మా. రాగిణి, రాగిణి, రాగిని, అమ్మా నేను కూడా వెళ్ళొస్తాను. ఆగరా. ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కార్యక్రమం ఎవరు చేస్తారు? వెళ్ళిన వాళ్ళు అటే వెళ్ళిపోరు కదా, ఇంటికి వస్తారు కదా. అప్పుడు అందర్నీ కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాంలే. అదే నేను మా ఆయన చివరిసారిగా చూసుకుంది.
మళ్ళీ వస్తాను జాగ్రత్త అన్నాడు. శవమై తిరిగి వచ్చాడు. అత్తయ్య, జరిగిందాన్ని మనం మార్చలేము. ఆ రోజు యామిని తండ్రిని కోల్పోయింది, నేను తల్లిని కోల్పోయాను. అలా అని జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతారు. యామిని తండ్రి చంపబడ్డాడు, నీ తల్లి పాపాలు పండే చచ్చిపోయింది. రెండు ఒకటి కాదు. మీ అమ్మ డబ్బుల కోసం నా భర్త సాక్ష్యాలు ఇవ్వలేదని వెంటపడి మరీ నా భర్తని నా కళ్ళ ముందే వెంటపడి చంపేసింది. అది ఇంకా నా కళ్ళ ముందే ఉంది. శివయ్య, ఫాస్ట్గా పోనీ. అన్నయ్యని ప్రెస్కి వెళ్లకుండా ఆపాలి. అలాగే అమ్మా. హారన్ కొట్టు. కావ్య, నువ్వేంటి నా వెంట వస్తున్నావు? అన్నయ్య ప్లీజ్, కొంచెం నేను చెప్పేది వినండి. మీరు దీన్ని తీసుకుని ప్రెస్కి వెళ్తే మన ఫ్యామిలీ ఎంత డేంజర్లో పడడంతో పాటు ఇవి మీనన్ చేతుల్లోకి వెళ్తాయి. ఒకవేళ అదే జరిగితే మీనన్ ఆపడమే కష్టం అవుతుంది. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. అన్నయ్య ప్లీజ్, లేట్ చేసే కొద్దీ ప్రమాదం పెరిగిపోతూనే ఉంటుంది. అన్నయ్య ఆగు, అన్నయ్య, అన్నయ్య ఆగు. స్కూటర్ ఏమంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.